హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఎప్పుడు చూస్తున్నారో తెలియదు కదా, అందుకే మూడు చెప్పేశాను. ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్లో ఉన్నదేంటి, ఊహించుకున్నదేంటి, అనుమానం ఏం అక్కర్లేదు. రివ్యూలు మోసపోవద్దు, రియల్గా చూసి జడ్జ్ చేయండి. నేను రియల్గా చూసి వస్తున్నా, నేను చెప్తున్నా. మీరు కూడా రియల్గా చూసి మీకు ఏం పోతుందో అది చెప్పండి. నన్ను కూడా నమ్మొద్దు, నా రివ్యూని కూడా నమ్మొద్దు. నా రివ్యూ కూడా కాదు, నాకు ఏమనిపించిందో అది చెప్తున్నా. జస్ట్ రివ్యూలు నమ్మొద్దు, మీరు రియల్గా చూడండి. ముందుగా కంగ్రాచులేషన్స్ హరీష్ అన్న, కంగ్రాచులేషన్స్ హరీష్ అన్న, కంగ్రాచులేషన్స్ హరీష్ అన్న. చెప్పేవాడు ఉంటే వినేవాడు చెలరైపోతాడు అంటారు, చూసేవాడు ఉంటే రాసేవాడికి కొద్దే ఉందంటారు. సినిమాలో ప్రతి డైలాగు చింపేశారన్న. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అంటే హరీష్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అంటాను నేను. చాలా చాలా బాగుంది. నాకు ఒకప్పుడు త్రివిక్రమ్ గారు రాసేవాళ్ళు వరుసగా ఆ ప్రాసలు పంచెలు అవన్నీ, నాకు ఆ ఫ్లేవర్ ఆ ఎసెన్స్ ఇప్పుడు ఆయన రాయట్లా. అంటే ప్రాసలు తగ్గించారు. ఆయన డైలాగ్స్ నాకు ఎప్పుడుకి ఇష్టమే. ఆ ఫ్లేవర్ అయితే నాకు అనిపించిందన్న హరీష్ అన్న. నిజంగా చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారితో మీరు ఆ కామెడీ జోన్లోకి తీసుకురావడం, ఉస్తాద్ భగత్ సింగ్ అని నా హీరోయిన్ శ్రీదేవి గారితో వచ్చే డైలాగులు కానీ, రాశిఖన్నా గారితో వచ్చే డైలాగులు కానీ, తర్వాత అందరి హీరోలతో డ్యాన్సులు చేయించారు. అది అసలు ఎలా ఒప్పించారో నాకు అర్థం కాలేదు. కళ్యాణ్ గారితో ఏదో మ్యాజిక్ చేశారు మీరు. నాలాగానే సెల్ఫ్ డబ్బా నేను నాలాగే కాదులే, నాకు అంత టాలెంట్ లేదు, నాకు తెలుసు. గ్రేట్ అన్న, బాగా చేశారు మీరు. అండ్ ఇంకొకటి డ్యాన్స్ ఎపిసోడ్ ఒకటి బాగుంది. మన అందరు హీరోలది చేస్తున్నారు. తర్వాత కళ్యాణ్ గారు ఆయన పైన సెటర్లు వేసుకునే ఒక ఎపిసోడ్ది పెట్టారు, అదొకటి బాగుంది. తర్వాత కొన్ని జోనర్స్ బాగున్నాయన్న. మంచి సీన్లు రాసుకున్నారు. ఒక పక్కా కమర్షియల్ మూవీ తీశారు. మీకు మీరే విలన్ అంత తొందరగా ఎలా చనిపోయాడంటే అందులోనే ఇచ్చేసారు. లాజిక్ ఏంటి, అంత తొందరగా హీరోయిన్తో డైలాగ్ అన్నించి నాలాంటి వాడు ఎవడో అంటాడని సినిమాలోనే ఇంకొకరితో అనిపించేశారు. సూపరు, మీకు ఎదురు లేదు తిరగలేదు. మీ సినిమా బొమ్మ బ్లాక్ బస్టరు, డౌటే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా మీరు అన్నట్టు అది వింటేజ్ కదన్న, వోల్టేజ్. నేను సీటే హెడ్జ్లోంచి లేచానన్న. నేచురల్గా నాకు ఒకళ్ళు ఫ్యాన్ కాదు నేను, నేచురల్గా అందరి సినిమాలు చూస్తాను, అందరి ఫ్యాన్ నేను. ఫస్ట్ ఆఫ్ అసలు పవర్ ఫ్యాక్ట్, ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న మీరు. అదే నాకు ఎప్పటికీ మిస్టరీగా ఉంది. కళ్యాణ్ గారు ఎలా ఒప్పుకున్నారు ఆ కామెడీ కానీ, ఆ డ్యాన్స్ కానీ, అంత్యాక్షరి కానీ భలే ఒప్పించారన్న మీరు. ఎప్పుడు ఒప్పించారు, ఎలా ఒప్పించారో, ఏం మాయ చేశారో కానీ తెలియదు, కానీ ఎక్సలెంట్ అని నేను మళ్ళీ చెప్తాను. సెకండ్ హాఫ్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ దేకిలేంగే, మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే ఆ సాంగ్ రాలేదన్న. చివరిలో కూడా లిరిక్స్ రాలేదు, ఓన్లీ బీజిఎం వచ్చింది అంతే. అదొకటి. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నారు. చాలా బాగుంది. రీల్స్ గురించి కానీ, ఆ సన్నివేశాలు, ప్రతి సన్నివేశాలు మీరు రాసుకున్న విధానం, మీ డైలాగులు, నాకు డైలాగుల కోసం సినిమాని మళ్ళీ సెకండ్ టైం కూడా చూడటం అనిపిస్తుంది. ఎందుకంటే డైలాగులు అంత బాగా పేలినాయి, అంత బాగా పనిచేసినాయి. ఒక లక్ష్మీ పటాస్ అంటారు కదా, అలాగే డైలాగ్స్ ఈ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ అన్న. నాకు తెలిసి మీరు మీ డైరెక్షన్, నాకు డైలాగ్ రైటర్గానే ఇష్టం అన్న. మీరు కూడా నాకు డైరెక్టర్గా ఇష్టం, డైరెక్టర్ కంటే డైలాగ్ రైటర్గా ఇష్టం. మీరు త్రివిక్రమ్ నాకు డైలాగ్ రైటర్స్గా బాగా ఇష్టం అన్న. మీరిద్దరు డైలాగ్ రైటర్స్ నాకు విపరీతంగా ఇష్టం మీరిద్దరు. సారీ, ఈ సినిమా త్రివిక్రమ్ గారి గురించి వచ్చేస్తుంది పొరపాటున, ఏమనుకోవద్దు. అదేవిధంగా మీరు ఈవెన్ సినిమా స్టార్టింగ్లో కూడా రాశారు, స్పెషల్ థ్యాంక్స్ త్రివిక్రమ్ గారని. థ్యాంక్ యూ. ఆయన అభిమానిగా మాకు ఆనందంగా అనిపించింది, అలాగే మీ అభిమానిగా మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుందన్న. కళ్యాణ్ గారిది ఎంత చాలా బాగుంది. ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్, అలా మంచి సాంగ్స్, దేకిలేంగే సాంగ్ కానీ, తర్వాత ఎత్తరగా అదే ఆ సాంగ్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, క్లైమాక్స్ కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది. మేబీ అలాగే ఉండాలేమో అది. వన్స్ అగైన్ మన రివ్యూ గొప్పగా లేదు, కానీ సినిమా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్. యాక్చువల్గా నీ సినిమాకి ఇవాళ వెళ్ళాల్సింది కాదు, కానీ మా ఫ్రెండ్ ఒక అతను వస్తే వెళ్దాం అనుకున్నాను. బందర్ నుంచి వచ్చారు. ఆయన కుదరదంటే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు అడిగారు, మా పార్ట్నర్స్ వాళ్ళు, కుదరలా. బట్ అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అన్నయ్య దగ్గరికి. అనుమానం అన్ని పక్కన పెట్టి చూడండి, సినిమా చాలా బాగుంది. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా కొన్ని కనబడతాయి.
అవమానం మించి అదృష్టం, ఆనందం, అదిరిపోయే పర్ఫార్మెన్స్లు ఉంటాయి ఈ సినిమాలో. జై హింద్.